అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 7వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 7వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి దశమి నక్షత్రం పుష్యమి కరణం తైతిల పక్షం శుక్లపక్షం యోగం ధృతి రోజు సోమవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:58 నుండి 12:48 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:20 నుండి 4:10 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:39 నుండి 9:14 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:48 నుండి 12:23 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు ఎన్నెన్నో మీ భుజస్కంధాలపైన ఆధారపడి ఉంటాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతి స్పష్టంగా ఉండడం అవసరం. కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈ రోజు తిరిగి ఇచ్చేయండి. లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకునగలరు. మీ సోదరి పెళ్లి సంబంధం వార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందన్న భావనతో విచారానికి గురవుతారు. కానీ భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. మీరు మీ యొక్క చదువుల కోసమో లేక ఉద్యోగాల కోసమో ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీకు కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో అందంగా కనిపిస్తారు. నిద్రావస్థలో ఉన్న సమస్యలు పైకి వచ్చి ఒత్తిడిని పెంచుతాయి. మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యలు అవసరమవుతాయి. ఇలాంటప్పుడు అలసట చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి. ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొడుతుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడి వారికి దగ్గర అవ్వాలి అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. ఈరోజు మీరు సమయాన్ని మొత్తము అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. ఈ రాశిలో ఉన్న వివాహం అయిన వారికి వారి యొక్క అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలని పొందుతారు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసుకునే అవకాశం ఉన్నది. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం. కానీ ప్రేమ తాలూకు పార్వస్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి. ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉన్నది. ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలిక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉన్నది. మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును. అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చును. ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన వాయిదా పడుతుంది. తమకు ప్రియమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్నవారికి బోలెడంత మరుపురాని మధురమైన సమయాన్ని గడపగలుగుతారు. డబ్బు సంపాదనకే కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది.
మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి. దానివలన అది మరింత దిగజారవచ్చును. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు, పూర్వపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. మీ చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడగలవు. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ను ఎప్పుడైనా రుచి చూసారా? మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు అలాంటి రుచిని చూపించనున్నది. మీరు ప్రమోషన్ పొందవచ్చును. అలాగే మీ కష్టపడే స్వభావం రివార్డు పొందుతుంది. ఆర్థిక లబ్ధి ఉన్నదా లేదా అని ఆలోచించవద్దు. అది మీకు రాను రాను లాభదాయకమని తెలుస్తుంది. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయంలో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కాని చేతల శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలు నిజం చేసే అవకాశము ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి పూజగర్ లేదా బలిపీఠంలో శంఖం ఉంచండి మరియు మంచి ఆర్థిక జీవితం కోసం రోజు పూజించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.